మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. ఢిల్లీలో పర్యటించిన ఆయన పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులపై కొనసాగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికీ 7 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాను కూడా త్వరలో హైకమాండ్ ప్రకటించబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. ఢిల్లీలో పర్యటించిన ఆయన పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులపై కొనసాగిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికీ 7 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాను కూడా త్వరలో హైకమాండ్ ప్రకటించనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కి సంబంధించి అలాగే అభ్యర్థుల లిస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసి సమావేశం, అట్లాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, అట్లాగే సిఈసి మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పార్టీకి సంబంధించి రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసే కార్యక్రమంలో వీళ్ళు పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి ఇప్పటికీ 7 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారైనట్టుగా సమాచారం వస్తా ఉంది. ఇంక ఇది ఫైనల్ దశలో ఉంది. స్క్రీనింగ్ సంబంధించి ఫైనల్ మళ్ళొకసారి ఇన్పుట్ అట్లాగే ఫీడ్బ్యాక్ తీసుకొని అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 100 మందితో కూడిన తొలి జాబితాని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దాంట్లో తెలంగాణకు సంబంధించి ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, అట్లాగే చేవెళ్ల నుంచి సుంతా మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, అట్లాగే పెండింగ్ లో ఉన్న స్థానాలు అంటే మెదక్ నుంచి నీలమధు లేదా మైనపల్లి హనుమంతరావు, అట్లాగే మిగతా స్థానాల్లో కూడా నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, సంపత్ కుమార్, మందా జగన్నాథం, ఇట్లా కొన్ని స్థానాల్లో 2 పేర్లున్నాయి, కొన్ని స్థానాల్లో 3 పేర్లున్నాయి, కొన్ని స్థానాల్లో ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యింది. ఇట్లా కొన్ని దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు పూర్తయింది. ఏకాభిప్రాయం అట్లాగే ఫైనల్ లిస్ట్ లో వచ్చిన పేర్లని 100 మంది జాబితా కూడిన ఏఐసిసి ఏదైతే విడుదల చేస్తుందో ఆ జాబితాలో తెలంగాణ నుంచి కూడా పేర్లు ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో ఈ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ 2 ఏదైతే విస్తరణ కార్యక్రమం ఉందో దానికి భూమి పూజ చేయనున్నారు. ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ కి సంబంధించి కసరత్తు ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లిస్టు ఎట్లా ఫైనలైజ్ అవుతుంది, సాయంత్రం లేదా రాత్రి వరకు దీనికి సంబంధించిన జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ లో దీని గురించి మాట్లాడతారా లేకపోతే సమాచారం ఏమైనా ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది. నందు. రైట్, థ్యాంక్ యూ వాసు.